కన్ను పనికి పోయిన కన్ను అమలచ్చిన వద్దులావు అయ్యచ్చిన వద్దులావు నా బిడ్డకి బాగైతే నేను ముందునే చూసొచ్చిన మామ మంచుకుంటే మా నాయన మంచుకుంటే మా నాయన ఎట్లా చచ్చిపోయా మా వెట్ట చచ్చిపోయానని చేతులున్నా బాని చేతులు పెట్టి మూడు రోజుల శబలై మురుగు వాసన వచ్చిన మందిని వాపుకుంటా మన బిడ్డ గిది ఉరికొచ్చి మొక్కం మీది పట్ట తీసి మొక్కముల మొక్కం పెట్టి మంచల పైన బాబు బిడ్డ కంటి నీరు జీవి సరగాలు ఆడివాళ్ళు ఎడితే ఒక పెడతారున్నారా కూడా వచ్చిన మంది ఎడతారున్నారు ఆడివాళ్ళతోటే కళ్ళు పోకళ్ళు ఆడు బిడ్డలేని సున్నాయి లేని అందుకే అందరూ నానా కావాలి మోదీ కొడుకులు కన్నీళ్ళు తీసేది బిడ్డలు అంటారు ఇవాళ జరిగే పండుగ పొదువేని వారి ఇళ్ళల్లా రాదు తల్లి అటువంటి మాత్రం అనగా కనుక్కున్నారు ఇద్దరు కొడుకులను ఇద్దరు కొడుకులని నాయన రాజయ్య తల్లి లక్ష్మి ఇద్దరు కొడుకులాలి ఆయన గట్టం వేసి దాని గట్టం వేసి కొడుకులాలేరా ఇవల్ల చూడు ఆ రాదు మంచాల వండుకొని ఆ రాజల్ల ప్రాణం పొంగ ఆ తనవాది గచ్చన డబ్బాది గచ్చన ఎండాది గచ్చన బంగారు అది గచ్చన నాయన రాజయ్య నువ్వైనా నాకు దొరికే బాబు కనుకున్నా కొడుకును కొడుకునంతా ఉన్నా ఏడమున్నాను బాగిరే బాబు ఇద్దరు కొడుకులని ఆయన గడ్డం వేసి ఆడుకున్నారు ఇంటికి పెద్దోని పెద్ద కొడుకే అమ్మా నేను పోతా ఉన్నా
నీ కొడుకు బాగి తీరనే అమ్మా నేను మంత్రాల వండుకోనుంటే నువ్వు అటు ఇటు తిరిగి వచ్చి కొడుగా నీకేమనిపిస్తుందిరా కొడుగా నువ్వు ఏమి తాగుతావు ఏమి తింటావని నన్ను అడుగుతావా అమ్మా ఏ కొడుకును అమ్మో ఇంతవాణి అమ్మా అడుగుతావా అమ్మా ఇంతవాణి అమ్మో నేను రాకపోతే నా పెద్ద కొడుకు రాలేదని బాగిలేని కొడుకును వెళ్ళిపోతానా తమ్ముడా కోమారు తమ్ముడా కోమారు అన్న బాగి తీరుతందిరా తమ్మి తమ్ముడా కోమారు అయ్యవైన తమ్మ దొరికరా నానా మన కక్కయ్య నల్లది లేదురా మన అమ్మలకి మన నాయన రాజన్న ఇద్దరు కొడుకురాని అయిన గట్టం ఏది కాని గట్టం ఏది ఉప్పుడు ఉపాసం ఉండి ఉప్పు నీళ్లు రాయిరా తమ్మి మన రాదుకున్నారురా నేను బాకి లేని అన్నను బయలుపోతానరా తమ్ముడా మన బయలము తమ్మి బయలము తమ్ముడా తమ్ముడా కుమారు నీకు కోపం వచ్చిరా తమ్మి నువ్వెవరొక్క మాట అంటే నా పెద్ద కొడుకు చచ్చిపోయిండు చిన్న కొడుకుకి మాట అన్నడాని నేను కొడుకు నాది కత్తి మన లక్ష్మమ్మ కొడుకున్న పోటువ కాడి కత్తి ఓటు వర ముందు పెట్టుకొని కొడుకా రాదు తమ్ముడికి ఇట్లన్నరా మరదల జట్లన్నదని మన అమ్మ ఎడుతుంది తమ్మి మరదలాకే తవ్వా మరదలాకే తవ్వా నీ బావని వెళ్ళిపోతానే అవ్వా నీ అమ్మ నీకెక్కువ రాలే నా తల్లి నీకు తక్కువ రాలే నీ అమ్మల్లంగా అమ్మరీతు నీ అయ్యల్లా అయ్యోల చూసుకో బుక్కెడన్నం పెడితే మా లక్ష్మమ్మ నీ పిల్లలు ఎత్తుకొని నీ ఇంటి ముందడ కుక్క కావాలంటది మా అమ్మ బ్రతికినండి రోజులు మా అమ్మ బ్రతకది బ్రతుకుతే బుక్కెడు పువ్వదే కాని మా అమ్మ పువ్వుంది కాదు జాగది కాదు ఎండిది కాదు బంగారముది కాదు నా కొడుకరా కొడుకు బాబును కొడుక మీద ఉంటే కొడుకు అని ఎత్తుకొని సంబురాపడేది బాబును వదన్నా మిలుతావా నేను కొడుకు లేనోని బిడ్డలు లేనోని మీ తమ్ముని పిల్లలే నా పిల్లలకున్నా మీ చేతి అన్నం నాకు బాగి లేదు నా చేతి అన్నం మీకు బాగి లేదు నా బాగి తీరుతున్నదమ్మా పల్లె కన్న పోతే నీకెందరు కొడుకులంటే రాగలే నాకు ఇద్దరు కొడుకులని
నువ్వు గొప్ప చెప్పుకున్నవే అమ్మా ఏ ఊరి కన్నా పోయినాడు నీ కొడుకులు మంచుకున్నారా నీ పెద్ద కొడుకు మంచుకున్నాడా చిన్న కొడుకు మంచుకున్నాడా అని ఏ ఊరి కన్నా పోతే నీ పువ్వులు అడిగరు జాగడగరు ఎన్నడుగురు బంధురాలు భవంతులు ఐస భారత ఎవరు అడిగరే అమ్మా నీ కొడుకులు ఎందరంటే నాకిద్దరు కొడుకులు గాని నా పెద్ద కొడుకు చచ్చిపోయారా కోటి కాదు అసలు నువ్వు ఆడుకుంటే గొడవని పాడలేవి పోతుంటనే అమ్మా నీ కన్ను గడప గండి రెడ్డి నేను పోత ఉన్నానమ్మా రాను ప్రాణం పోతే ఆ తమ్ముడు పిల్లలు తల్లి తల బలగము ఆ అటువంటి ఎదవీదవడి ఏడితే వాళ్ళ కళ్ళు రాదు ఎదవీద పడ్డాడు అలాని కాళ్ళు మొక్కుతాడు లేక నేను చిన్నవాడే ఎండి బంగారం ఉండలేక నేనల్లా చిన్న ఒక్కబోతా ధనమంటాను డబ్బంటాను ఎండి బంగారం అంటాను నాదా ధనము సంపాదించి దైవం సంపాదించి బంగుళాలు కట్టి భవంతులు కట్టి కర్మ తక్కువై చచ్చిపోతే ఈ ధనం ఎవరిదంటే ఆశిలా గంగరావుల సొమ్మంటారు నాదా అప్పటికప్పటి కందరు నాదా కోట్ల ఆస్తి లేకున్నా కొడుకుల సంతానం కావాలి అధిక సంపద లేకున్నా ఆడవిళ్ళ సంతానం కావాలి నాదా నాదా నీ కాలము ఏ పాడికెళ్ళరాదు అది కర్మలకు అయినా ఆదమన పాన వెళ్ళిపోతే ఉండబట్టి నడిచే కొడుకులల్లా లేకపోయినా వెనక మళ్ళీ ఏడ్చే బిడ్డలు లేరు ఇవాళ రాదు ప్రాణం పోతే కొడుకులు లేనోడు బిడ్డలు లేనోడు అయ్యో పెళ్లి పేరంటే కారోడు చచ్చిపోయిందని చూడవచ్చిన జనమంత ఏడ్చిన ఇవాళ మన కర్మలు ఎక్కువ చచ్చిపోతే కోతి చచ్చిపోతే గోడంతలు వేసిన స్పందన అవుతుందయ్యా ఓ బాబా నిన్న మాది దేవి నీ ఒక వాడ ఎందుకు తిన్నవేన అంటే బాబా గిరగిర ఉరికొచ్చి నా పాదల ఎదబడి నీ కడుపున్న సొంత ఎల్లబోతానవ బాబా అయ్యయ్యో ఓ బాబా నిమ్మవాది ఒక్క మాట అంటే నా గుండెలు ఊరా వచ్చేనా ఊరిపోయేనా తెగులోసిపోయేనా ఏ జన్మ వందోనా ఏ పాపం చేసినమో ఎవరు ఏయని పాపము మనమేమి చేసినమో ఓ బామాని మతి దేవి భూలోకం మీద అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా కొడుకులుండి బిడ్డలు లేని వాళ్ళు బిడ్డలుండి కొడుకులు లేని వాళ్ళు పుట్టుకొట్టు వాళ్ళు ఎంతో మంది ఉన్నారే బామా అందుకే అన్నారు బామా పూర్వ జన్మ సుకృతం కావాలి పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలు అందరూ అదృష్టం కొద్ది ఆడపిల్లలకైనా అన్నదమ్ములు బాగుండా అన్నారమ్మా ఓ బామా నిమ్మవతి దేవి ఇవాళ బిడ్డలో కొడుకులో అంటారా అమ్మా నిండిని పండుగ తిరుగు ఉండరాదు కాయని పోయిన చెట్టు ఉండరాదు
పళ్ళ చెట్టు కిందకే 10 మంది వస్తారు కానీ ముళ్ళ చెట్టు కిందకి ఎవరు వస్తారు అన్నవమ్మా. ఒక ముందు ఒక మాట ఒక వెనుక ఒక మాట నిమ్మవతి కొట్టుది ఇలా సముద్రాన్ని ఆకట్టవచ్చు బాయికి ముద్దే వచ్చు సభలోకుల మాటను ఆకట్టలేము కొట్టుది నిమ్మవతి అంటున్నారు అంటున్నావమ్మా. నిమ్మవతి ఇలా బిడ్డలో కొడుకులు అంటే బామా ఆ సిద్ధి మీద పట్టుక తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి నిన్ను అమ్మని పిలువు అందురా అట్లా వారింటికి అడిచెక్క బొమ్మాయి పట్టుక తీసుకొచ్చి నిన్ను అమ్మని పిలువు అందరా నన్ను బాపని పిలువు అందురా బాబా. బాబు ఎత్తే ఫలంగలు కదమ్మా భగవంతుడు మెచ్చి ఫలం ఊడి కట్టాలనుకనేవి ఆనాడు బామా బిడ్డలో కొడుకులు అని బాధపడతాను బామా. మన గర్భాన కొడుకులు బిడ్డలు లేకపోతే బామా నా తోడ పుట్టినోడు నా అన్న మైనంబి మహారాజు నా వదిన మాయలాంబి చిన్ననాడు నా వయ్యరాజుల ప్రారంభం వచ్చే కన్న కొడుకు కన్నా మిన్నుగా దాదుకున్నరే గర్భానా 7 కొడుకులు వచ్చేత్రిక వర్ణిక రాదు. నా అన్న దగ్గర పోయి పెద్ద కొడుకు అన్న చచ్చిపోతే పెద్ద కొడుకు ముందు బాండ పడతాడు, అన్న చచ్చిపోతే చిన్న కొడుకు ముందు బాండ పడతాడే. నడమ 5 కొడుకులు ఉన్నారు, ఏ ఒక్క కొడుకు నన్ను ఇవని నా కొడుకును అన్న కొడుకును తీసుకొచ్చుకొని కన్న కొడుకు లెక్క ఆదుకుందాం బామా అని మాట్లాడుతున్నాడు. ఏ తండ్రే కానీ ఏ తల్లే కానీ పెద్ద కొడుకును సాదుకోనియ్యరు, చిన్న కొడుకు ఎవరు సాదుకోనియ్యరు. ఎందుకంటే పెద్ద కొడుకు ఏమో తండ్రికి నిప్పు పెడతాడు, చిన్న కొడుకు ఏమో తల్లికి నిప్పు పెడతాడే. మన గర్భాన కొడుకు లేకపోయినా పర్వాలేదు, బిడ్డలు లేకపోయినా పర్వాలేదు. ఇక మిగతా 5 కొడుకులలో ఏ కొడుకును మనకు సాదుకోనిచ్చినా మనం సాదుకుందాం అయ్యా. మనకు కట్టినాడు సాగు చేస్తాడు, నాదా మన నాడు మంచిలు పోసి అరుచుకుంటాడు. అప్పటి గొప్పటి గంటలు నాదా అన్నం పెట్టి అరుచుకున్నోడు కొడుకు, కట్టినాడు సాగు చేసినోడు కొడుకు కావాలి. పర్వాలేదు ఈ అందమైన కులం సభ కట్టి దగ్గరికి వెళ్ళిపోయిన భార్య మాడబడుతుంది. అన్నా నీ కడుపునే రాజపడ్డాని అన్న కాలు మొక్కి ఏ కొడుకు నన్ను కాలుకొని అని ప్రతినాడు కావాలి కాలు మొక్కవయ్యా. ఒకనాడు కల్లింపు లేదు, ఒకనాడు గమనం అనేది లేదు. నీ అన్నంత మనకు దేవుడు నీవు అదినంటే నాకు తోడవు నక్క కన్నా ఎక్కువనా. పెద్దవాడు సింహోతిరాలు, 2వ వాడు పెంచిరాదు, 3వ వాడు నలుగురు అందరూ సినుగల పోలు రాదునయ్యా. యాదవుల ఇళ్ళ గొర్రెలు ఎట్ల బతికిండ్రు, మనం గట్ల బతుకుతున్నాము నాద. మనం వెళ్ళి లేదు, తప్పుడు లేదు, పంచాలు లేదు, పడాము లేదు నాద. మహారాజు అందుకే అన్నారమ్మా గతి లేని సంసారం చేయవచ్చు కానీ శుద్ధిగలమైన సంసారం చేయరాదన్నారే.
గతి లేని సంసారం అంటే ఇట్లా ఇతరులు లేకున్నా చేతుల కొత్తలు లేకున్నా కాయ కష్టం చేసి 4 రెక్కలు ఒకటి చేసుకొని కలిసిమెలిసి బ్రతుకుతారాట. అదే స్థితిగలమైన సంసారం అంటే భార్య ఒకటి అంటే భర్త ఒకటి అంటాడు. పాల లాంటి సంసారమైన ప్రజల పాలు కాక తప్పదన్నారమ్మా. భర్త మాట భార్య వినాలు అన్నారు, భార్య మాట భర్త వినాలు అన్నారు. కనుక నేను సతమతం అయ్యే వచ్చిన భర్తకు చేదు తీర్చాలి కానీ సమస్య కాకూడదన్నారమ్మా. రాజు నీలసేన మహారాజు కాదురా అన్న ఉన్న కచ్చేరి కడిపోయి ఆనాడు కొడుకుని అడుగుతున్నాని కరుణ తూపుమా రామా